ఈరోజు ఫిబ్రవరి 24వ తారీఖున గవర్నర్ గారి స్పీచ్, అదే రకంగా 28వ తారీఖున ప్రవేశపెట్టిన బడ్జెట్, వీటి అన్ని విషయాల మీద సుదీర్ఘంగా అసెంబ్లీలో ఎలాగూ ప్రతిపక్షం చెప్తా ఉన్న మాటలు ఎలాగూ వినే పరిస్థితి, అసెంబ్లీ నుంచి ప్రజలకు తెలిపే పరిస్థితి లేని పరిస్థితుల మధ్య మీ ద్వారా ప్రజలకు ప్రతిపక్షం సైడ్ నుంచి బడ్జెట్ మీద, గవర్నర్ ప్రసంగం మీద, వీటి అన్ని అంశాల మీద ఇటువైపున నాణ్యానికి ఇటువైపున వర్షన్ కూడా వినిపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి 2 బడ్జెట్లు, ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన 28వ తారీఖున తాను ప్రవేశపెట్టిన బడ్జెట్తో 2 బడ్జెట్లు తను ప్రవేశపెట్టినట్టు అయింది. ఈ 2 బడ్జెట్లు చంద్రబాబు నాయుడు గారివి గమనించినట్లయితే బాగా ప్రస్ఫుటంగా కూడా కనిపించేటి ఏమిటి అని అంటే, చంద్రబాబు గారు అన్ని రకాలుగా ప్రజలను మోసం చేసిన తీరు తేటతెల్లంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందేమో బాబు షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, ఎన్నికలు అయిపోయిన తర్వాత మాత్రం బాబు షూరిటీ, మోసం గ్యారంటీ అన్న పద్ధతిలోనే ఆయన పాలన సాగుతూ ఉంది. బడ్జెట్ స్పీచ్ అంతా కూడా చూస్తే, బడ్జెట్ కానీ గవర్నర్ ప్రసంగం కానీ ఏది చూసినా కానీ కనిపించేది ఒకటే. గవర్నర్ ప్రసంగంలో వీళ్ళు రిప్లై ఇచ్చేటప్పుడు కానీ, బడ్జెట్ స్పీచ్లో కానీ ఎక్కడ చూసినా కానీ మనకు కనిపించేటివి 2 కనిపిస్తాయి. ఒకటి పరనింద, 2 ఆత్మస్తుతి. ఈ 2 మాత్రం బాగా ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 2వ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నప్పటికీ కూడా ఈ రోజుకి కూడా వాళ్ళ నోట్లో నుంచి వచ్చే మాటలు జగనట్ట, జగనిట్ట, జగనట్ట, జగనట్ట, ఆ పాలన, ఈ పాలన, ఇవే మాటలే వస్తాయి. కానీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన మాటల విషయం ఏమిటి, ఎన్నికలప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల విషయానికి ఏమిటి, వాటికి సంబంధించి ఏం చెప్తున్నారు, ఆ సూపర్ 6, ఆ సూపర్ 7 విషయాలు ఏమిటి, ఆ మేనిఫెస్టోలో మీరు 143 హామీలను ఇచ్చారు, ఆ 143 హామీల పరిస్థితి ఏమిటి అని చెప్పి అడిగితే మాత్రం వాళ్ళ నోట్లలో నుంచి ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా సమాధానాలు కూడా సరిగ్గా రావు. ఏది చెప్పినా అబద్ధం, ఏది చెప్పినా మోసం. ఎన్నికలప్పుడేమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, ఏకంగా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆయన దత్తపుత్రుడు ఇద్దరు కలిసి రకరకాల పద్ధతుల్లో పోజులు ఇస్తూ జగన్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాము అని చెబుతూ ఇంటింటికి బాండ్లు కూడా ఇచ్చారు. బాండ్లతో పాటు కరపత్రాలు కూడా ప్రచురించారు. ఇవన్నీ కూడా ప్రతి ఇంటికి కూడా పంచడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ బడ్జెట్ ఈరోజు ప్రవేశపెట్టారు. మొదటి ఏడాది అయితే టోటల్గా కేటాయింపులు చూస్తేనే అరకొర, అది కూడా బడ్జెట్ వరకే. ఇచ్చింది ఎంత అని చూస్తే ఒక పెద్ద బోర్డు సున్నా కనిపిస్తుంది. ఇది చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ ప్రజెంటేషన్. ఇక 2వ ఏడాది బడ్జెట్ కూడా ఇంచుమించు అదే పోలికలే కనిపిస్తూ ఉన్నాయి. ఈ సూపర్ 6, ఈ సూపర్ 7 గురించి మాట్లాడదాం. మొట్టమొదటిగా, ఎందుకంటే ప్రధానమైన హామీలు కదా ఇవన్నీ. ఈ ప్రధానమైన హామీలకు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, మొదటిది యువతకు సంబంధించిన, ఉద్యోగాలకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీ. తను చెప్పినాడు, సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, నిరుద్యోగులందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ.
20 లక్షల ఉద్యోగాలు వచ్చేదాకా 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అని చెప్పి చెప్పుకొచ్చాడు. ఆశ్చర్యం ఏమిటి అంటే గత ఏడాది బడ్జెట్లో చూస్తే గత ఏడాది బడ్జెట్లో కూడా ఆ నిరుద్యోగ భృతి 20 లక్షల మందికి ఇంటూ 3,000 రూపాయలు అంటే దాదాపుగా 7,200 కోట్లు. దీనికి సంబంధించిన ప్రస్తావన అసలు పెట్టలేదు నేరుడు సంవత్సరం. ఈ సంవత్సరం బడ్జెట్లో ఏమైనా పెట్టాడనంటే అది లేదు. పరిస్థితి గమనిస్తే రాష్ట్ర అసెంబ్లీలో గవర్నర్ గారి చేత ఇచ్చే స్పీచ్లో ఏకంగా గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన వర్షన్ తెలుగు కాపీస్ అన్నీ కూడా ప్రతి శాసనసభ్యుడికి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా బుక్స్ కూడా పంపిణీ చేసి మళ్ళా అర్థం కాదేమో ప్రజలకు అని చెప్పి వాళ్ళు ఇచ్చిన దాంట్లో చూస్తే 4 లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము. ఆల్రెడీ 4 లక్షల ఉద్యోగాలు ఈ 9 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఈ 9-10 నెలల కాలంలోనే 4 లక్షల ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చేసాము అని చెప్పి ఏకంగా బుక్కుల ద్వారా ప్రింట్ కొట్టి మరీ సర్క్యులేట్ చేశారు. ఒకసారి చూపించండి అమ్మా ఒకసారి. ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్కు. ఇందులో ఆయన అన్న మాటలు, మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సిలర్ మిట్టల్, టాటా పవర్, గ్రీన్కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం. ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ అబద్ధాలు, ఇంతటితో ఆగిపోలేదు వీళ్ళ మోసాలు. ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన 2వ సోషియో ఎకనామిక్ సర్వే. అంటే ఇది 2వ బడ్జెట్ కాబట్టి 2వ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన 2వ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు. ఏమని కొట్టారు? ఎంఎస్ఎంఈ సెక్టార్లో 2024-2025కి సంబంధించి ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశారు. సోషియో ఎకనామిక్ సర్వే 2024-25 అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి, రిలీజ్ చేసిన కాపీలు. సెకండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే 2వ బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే, 2వ సోషియో ఎకనామిక్ సర్వే 2024-25కి సంబంధించి 2024-25లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు. అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఒకవైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ 3,000 రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి సంవత్సరానికి 36,000 పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి 4 లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు. సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు మరి పిల్లలకు ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి 36,000 రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు, మోసం చేశాడు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో 36,000 పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు. అంటే
పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు 72,000 రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం, దగ, వంచన, బకాయిలు రెండు అన్ని పదాలు పెట్టచ్చు. ఇప్పటికీ చేసిన మోసాలు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ వృత్తి లేదు, అటు ఉద్యోగము లేదు. ఉన్న ఉద్యోగాలన్నింటినీ వర్షపెట్టి ఊడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇవి కనిపిస్తూ ఉన్న సత్యాలు. అదే ఒకసారి గమనించినట్లయితే